నా మాజీ కాబోయే భర్త 7 సంవత్సరాల పాటు సోమరిపోతుగా గడిపాడు. కానీ నేను అతన్ని వదిలేసిన మరుక్షణమే అతనికి అకస్మాత్తుగా ఇంటి పనులు చేయడం వచ్చాయి. నేను ఇప్పుడే నా కాబోయే భర్తతో 7 సంవత్సరాల సంబంధాన్ని ముగించుకున్నాను. అతి పెద్ద సమస్య ఏమిటో తెలుసా? అతను ఏ విషయంలోనూ సహకరించలేదు. ఇంటి పనుల్లో సహాయం చేయలేదు. ఇంటి అవసరాల కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా ఒప్పుకోలేదు. అతను ఎప్పుడూ చెప్పే సాకు ఏమిటంటే తాను చాలా ఎక్కువగా పని చేస్తున్నాను అని. కానీ పోయిన వారం మేము విడిపోయిన తర్వాత ఒక అద్భుతం జరిగింది. అకస్మాత్తుగా అతను తన ప్లేట్లను తనే కడుక్కుంటున్నాడు. బాత్రూం సామాగ్రిని బోలెడన్ని కొన్నాడు. చివరికి ఒక కొత్త వాక్యూమ్ క్లీనర్ను కూడా కొన్నాడు. మా పాత వాక్యూమ్ క్లీనర్ అరిగిపోయింది, కానీ అది పనిచేస్తుంది. ఇన్ని సంవత్సరాలు నాకు కొత్తది కొనివ్వలేకపోయాడు. కానీ ఇప్పుడు మేము విడిపోయాక తన కోసం షాపింగ్ చేస్తున్నాడు. ఇది చాలా కోపం తెప్పిస్తోంది. గత 7 సంవత్సరాలుగా ఈ శక్తి ఎక్కడ ఉంది? నేను నా డిగ్రీని గౌరవప్రదంగా పూర్తి చేస్తున్న సమయంలో కేవలం నేనే ఎందుకు శుభ్రం చేయాల్సి వచ్చింది? ఇంకా దారుణం ఏమిటంటే అతను ఇక్కడే ఇరుక్కుపోయాడు. అతను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలని ప్రయత్నించాడు. కానీ ప్రతి అపార్ట్మెంట్ వారు అతన్ని తిరస్కరించారు. ఎందుకు? ఎందుకంటే అతను తన క్రెడిట్ను ఒక విపరీతమైన ఖరీదైన ట్రక్కు కోసం ఖర్చు చేశాడు. ఇప్పుడు నేను అదే ఇంట్లో తనకు సహాయం చేసే సామర్థ్యం ఉందని నిరూపించుకున్న ఒక వ్యక్తితో ఇరుక్కుపోయాను. అతనికి నా మీద ఆ ప్రేమ లేనందుకే అతను చేయలేదు.